ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక మహామంత్రి. ఒకరోజు ఏందంటే రాజు ఫ్రూట్స్ తింటుంటే ఆయన బుట్ట కట్ అయిపోయింది. ఆ కట్ అవ్వడం వల్ల అంటే మహామంత్రి వచ్చి "అంతా మన మంచిగానే" అంటాడు. అంతా మన మంచిగానే అనే మాట ఆయనకి చాలా కోపంగా అనిపించింది. వెంటనే మహామంత్రిని తీసుకెళ్ళి బంధించండి అని చెప్తాడు. మహామంత్రిని తీసుకెళ్ళి జైల్‌లో ఏసేస్తారు. ఏసిన తర్వాత రాజుకేంటంటే వేటాడడం చాలా ఇష్టం. ఒకరోజు ఏంటంటే వేటకెళ్ళిన తర్వాత అడవి మార్గ మధ్యలోకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆయన కోయదొర వాళ్ళ చేతిలో చిక్కుకున్నాడు. చిక్కుకున్న తర్వాత ఏం జరిగింది, ఆయనను నరబలి తీసుకోవడానికి సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత అన్ని పార్ట్స్ బాడీలోని అన్ని బాగున్నాయని చెక్ చేస్తే ఆయనకొక బొటనవేలయితే లేదు. ఆ బొటనవేలు లేకపోవడం వల్ల ఏంటంటే, ఆయనను నరబలి ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పి వదిలేశారు. ఆయన వెంటనే తిరిగొచ్చేసి మహామంత్రిని కలుసుకొని, "మహామంత్రి మీరు చెప్పిన మన మంచికే అన్నమాట చాలా బాగుంది. ఈరోజు ఏంటంటే నన్ను కోయదొర వాళ్ళు బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. ఈ బొటనవేలు లేకపోవడంతో నన్ను వదిలేశారు. ఇది చాలా మన మంచికి జరిగిందని నేను సంతోషిస్తున్నాను. మిమ్మల్ని అని ఆయన రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే అంటే మహామంత్రి ఇది జరిగింది కూడా మన మంచికే అని అంటాడు. ఎందుకంటే మహామంత్రి చూడండి రాజుగారు ఆ రోజు మీరు చెప్పిన మాట మీరు బంధించకుండుంటే గిన నేను మీతో పాటు వచ్చేవాడిని. మీతో పాటు వచ్చుంటే గిన అన్ని అవయాలు సక్రమంగా ఉన్నాయి కాబట్టి నన్ను బలి తీసుకునేవారు. ఈ విధంగా జరగడం కూడా మన మంచికే. ఓకే. ఈ స్టోరీ బావుందా? మీకు నచ్చితే లైక్ చేయండి. మీలో ఈ స్టోరీ ఎంతమందికి తెలుసు?